ఆయనే వస్తున్నాడు, రాముల వాడు. ఆహా, ఏమి తేజస్సు, విష్ణుమూర్తిలా ఉన్నాడు. ముందర దండాలు పెట్టేద్దాం, ఆ తరువాత మాత్రం అన్ని అడిగేసి కడిగేద్దాం. రాముడైనా సరే, దేవుడైనా సరే. నమస్కారం. ఇది తిరస్కార బాణం. అదేమిటి? మీరు మా నేలకు వచ్చారు, అందుకు నమస్కారం. కానీ అశ్వాన్ని మేము విడవబోము, ఇది తిరస్కారం. ముద్దు కొరలారా, ఆనాడు అయోధ్యలో రామకథను గానం చేసిన వారు మీరే కదా. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎందుకో అవ్యాజమైన ప్రేమ గుండెల్లో ఉప్పొంగుతోంది. వద్దు మహాప్రభు, అది మాత్రం వద్దు. మీ ప్రేమ మాకు వద్దుగా వద్దు. మీ ప్రేమ బారి నుండి మమ్మల్ని కాపాడండి. పాహిమాం పాహిమాం పాహిమాం. అదేమిటి? జగన్మాత సీత చేత అగ్ని ప్రవేశం చేయించిన చక్రవర్తి, మీ ప్రేమంటే భయం. భక్తు ఉన్న భార్యను గడుపుతూ ఉన్న దారి లేకుండా అడవులకు పంపిన కరుణా సముద్రుడా, మీ దయ మాకు వద్దుగాక వద్దు. కుమారులారా, తెలిసి తెలియక మీరు నన్ను ఖండించినా నిందించినా మీ పైన నాకు కోపం కలగటం లేదు. అయినా ఇంత ప్రతిభా పౌరుషాలతో శౌర్య ధైర్య ప్రభను వెళ్తున్న మీరు మునికుమారులు కాదు. మేము అవునని చెప్పలేదే. మీ చిరంజీవులారా, మీ తల్లిదండ్రులు ఎవరు? పోరుకొచ్చిన వాడవు, మా పేరు ఊరు నీకెందుకయ్యా? కుమారులారా, మీరు సామాన్య బాలకులు కాదు, నన్ను పరీక్షించడానికి వచ్చిన బ్రహ్మరుద్దులా. ఈ పాటి గుర్రం కోసం బ్రహ్మరుద్దుకి రానక్కరలేదు. మాలాంటి సామాన్య బాలకులు చాలు. యాగాశ్వాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టబోము, విడిపించుకొని వెళ్ళవచ్చు. మీకు సాధ్యమైతే చేతనైతే అడిగి బతిమాలి కాదు, ఈ విల్లు శ్రీ బాలవృద్ధులపై రాముడు బాణం వేయడు. ఏం తటిపై వేశాడుగా, అది మర్చాడా రాముడు? సీతారాముడు, జానకి రాముడు, జగదవి రాముడు. ఇదేదో మాయాజాలంలో ఉంది, దీనిని ఛేదించాలి. బాలవీరులారా, శస్త్ర విద్యనే కాదు, మంత్రశక్తులు గల అస్త విద్యలను కూడా నేర్చుకున్నానని గ్రహించాను. అయినా ఇది శక్తి కూడా ఎంతటిదో తెలుసుకోవడం యుద్ధ నీతిలో మొదటి పాఠం. రావణ కుంభ కర్ణాది రాక్షసులను నిర్జించినది, 14 లోకాలలోనూ తిరుగులేనిది, బ్రహ్మాస్త్రాన్ని మించినది, అజేయమైనది రామబాణమని తెలియదా? జయాపజయాలు మానవ మాత్రుల చేతిలో ఉండవని మీకు మాత్రం తెలియదా? 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 అమ్మా సీతమ్మ తల్లి, ప్రళయం వచ్చి పడింది. తండ్రి కొడుకుల సమరం జరుగుతుంది. త్వరగా రండి, ఈ విపత్తవన్నీ ఆపండి. పదానమా నవా కుస అజ్ఞానం కొంతి ఎంత కొడిగట్టారా? కన్న తండ్రి మీరే బాణాలు వేస్తారా? అమ్మా, ఆయనే మా జనకుడా. తండ్రి పాపాన్ని మన్నించు తండ్రి. నాయనలారా, ఇందులో అపచారాలు అవరోధాలు ఏమీ లేవు. తండ్రిని మించిన కొడుకులు, అంతా ఆనందమే, సంతోషమే. జై శ్రీరామ్.